నమస్తే. మేము మధు పార్క్ రిచ్ రెసిడెన్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత మా ల్యాండ్ 2 సర్వే నంబర్స్లో ఉన్నది. 89 సర్వే నంబర్, 90 సర్వే నంబర్ అండర్ బండ్లగూడ జాగీర్ విలేజ్, గండిపేట్ మండల్. ఈ మధ్యన ఫిబ్రవరి 9వ తారీఖు 10వ తారీఖున ఒక నోటిఫికేషన్ను ఎంఆర్డిసిఎల్ రిలీజ్ చేసింది. అందులో బఫర్ జోన్ ఎంఎఫ్ఎల్ వాళ్ళ ఉన్న సర్వే నంబర్స్ నోటిఫై చేశారు. ఆ సర్వే నంబర్స్లో మా 2 సర్వే నంబర్స్లో 89 సర్వే నంబర్ నోటిఫై చేయడమైంది. తరువాత 2-3 రోజులకి ఇంకొక నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది 12వ తారీఖున రెవెన్యూ డిపార్ట్మెంట్ రాజేంద్ర నగర్ డివిజన్ issued another notification for acquisition of 10.34 acres of land, out of which 6.34 acres pertaining to our Madhu Park Ridge Association and Madhu Park Ridge apartment buildings under both survey numbers 89 and 90. They have specifically mentioned this land acquisition is proposed for MRDCL project under which Gandhi Sarovar project purpose we are మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ నుంచి గాంధీ సరోవర్ ప్రాజెక్టు కొరకు ఈ అక్విజిషన్ అనేది మేము ప్రపోజ్ చేస్తున్నాము అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడము జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే 2 రోజుల్లో మేము అంతా ఒక సమావేశాన్ని ఏర్పరచుకొని జనరల్ బాడీ సమావేశంలో మిత్రులందరూ ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరితోనూ సమావేశము, డిస్కషను, చర్చలు జరిపాము ఈ నోటిఫికేషన్ మీద. అందరూ కూడా యునానిమస్గా చెప్పింది ఏంటంటే, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మేము ఇక్కడి నుంచి వెళ్ళగలిగిన పరిస్థితిలో లేము, గవర్నమెంటు ఈ ఆచరణ ప్రయోగం కానీ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసము మా ల్యాండ్ను అక్విజిషన్ అనేది ఆపేయాలి, మనము వెంటనే ఈ సమావేశం నుంచి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని రెజల్యూషన్ను వారికి అందజేయడము జరిగినది. ఆర్డీఓ గారికి మనము అందజేశాము. ఆయన కలిసినప్పుడు ఆయన చెప్పాల్సిన కొన్ని ఇవి చెప్పారు. దాని గురించి మనం డిస్కషన్ తర్వాత చేద్దాము. ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు మా ల్యాండ్ 6.34 ఏకర్స్ కాకుండా వెనక ఓపెన్ ల్యాండ్ చాలా ఉన్నది. సుమారు 30 ఏకర్స్ 40 ఏకర్స్ వరకు ఉన్నది. అది కాకుండా ఇంకా మాకు మీడియా ద్వారా కానీ లేకుంటే ఇతర సమాచారం వలన తెలిసి వచ్చింది ఏంటంటే, పక్కనే ఆర్మీ వాళ్ళ ల్యాండ్ ఉన్నది, ఓపెన్ ల్యాండ్. ఆ ఆర్మీ ఓపెన్ ల్యాండ్ని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, అది కూడా ప్రాసెస్లో ఉంది అనేది సమాచారం. ఈ సమాచారం ప్రకారము ఆల్మోస్ట్ 60-70 acres of land will be available in the hands of the government for this project, and we suggest this proposal dislocating and అందరినీ కూడా రోడ్డున పడేసి ఈ బిల్డింగ్ను 15 ఏళ్లకు ముందు నుంచి ఉన్న బిల్డింగు ఇంతమంది 450 ఫ్యామిలీను రోడ్డున పడేసి ఈ ప్రాజెక్టు కట్టడము అవసరమా అని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. మేము అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాము. మీరు ఎలాగైనా మా ల్యాండ్ అక్విజిషన్ని మీరు ఆపివేసి మిగతా ఆల్టర్నేటివ్ డిజైన్స్, రీడిజైన్స్ మమ్మల్ని ఇబ్బందికి గురి చేయకుండా మేము అన్ని పరిమితులు పర్మిషన్స్ తీసుకొని మేము ఇక్కడ నివసిస్తున్నాము. ఎప్పుడో 2004లో మేము పర్మిషన్స్ తీసుకున్నాము. దానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఆక్యుపై చేసినప్పటి నుంచి ఈ
గవర్నమెంట్కి ఫీజులు మేము ట్యాక్సుల రూపంలో పే చేస్తున్నాము. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఒక్కసారిగా శరాఘాతంలాగా ఒక ఇది వేసి మా మీద రోడ్డుకి ఈడ్చకండి అని చెప్పేసి మేము వాళ్ళని కోరుకున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, మూసి ప్రక్షాళన అనేది మనం చాలాసార్లు వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాము. మూసి ప్రక్షాళనకు మేము ఎదురుపడడం లేదు, అడ్డుకోవటం లేదు. మూసి ప్రక్షాళన చేయాలంటే మేము కూడా సహకరిస్తాము, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము. మీరు మూసి ప్రక్షాళన చేపట్టండి. మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ మూసి ప్రక్షాళన అడ్డుకోవటం లేదు. మా బిల్డింగ్ కానీ మా ల్యాండ్ కానీ పోయిన సంవత్సరము 15 గేట్లు ఎత్తి వాటర్ వదిలినప్పుడు 2 ప్రాజెక్టుల నుంచి, హిమాయత్ సాగర్ నుంచి మరియు ఉస్మాన్ సాగర్ నుంచి నీళ్లు ఫుల్ గేట్స్ అన్నీ వదిలినప్పుడు కూడా ఒక్క చుక్క కూడా నీరు మా కాంపౌండ్ వాళ్ళు కూడా తాకలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఫ్యూచర్లో కూడా మేము ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని అనుకోవటం లేదు. ఈ మూసీ నది వల్ల కానీ మూసీ నాలా వల్ల కానీ మాకు ఎలాంటి ఈ నష్టము లేదు. మేము ఇంకా కోరుకునేది ఏంటంటే, దీన్ని శుభ్రపరిచి బయట నుంచి నాలాలు అవి ఇవి వచ్చి ఇవన్నీ కూడా మురికి కూపంలాగా తయారు కాకుండా వాటిని శుద్ధి చేయండి. మెడికల్ వేస్ట్ కానీ ఇంకెక్కడో ఉన్న వేస్ట్ అంతా కూడా డంపింగ్స్ అన్నీ అవాయిడ్ చేయండి. ఇదొక గ్రీన్ బెల్ట్గా తయారు చేయండి. మేము కూడా సహకరిస్తాము. మా ఓపెన్ ల్యాండ్ కాంపౌండ్ లోపల ఉన్నది, కాంపౌండ్ బయట ఉన్నదంతా కూడా గ్రీనరీ బెల్ట్ చేయటానికి మేమంతా కూడా మీతో సపోర్టివ్గా ఉంటాము. మీ ప్రాజెక్టులో మేము కూడా భాగమవుతాము. మీరు ఇంకొక విషయము, గాంధీ ప్రాజెక్టు కొరకు, గాంధీ సరోవర్ కొరకు ఈ ల్యాండ్ అక్విజిషన్ అనేది నోటిఫికేషన్లో మీరు వినోదించడం జరిగినది. మనకు బాబుఘాట్లో గాంధీ స్టాచ్యూ ఎప్పటి నుంచో ఉన్నది. మనము చాలాసార్లు చూస్తూ ఉంటాము. పోయిన 2 సంవత్సరాలుగా ఈవెన్ అక్కడ ఉన్న గాంధీ మండపము కానీ లేకుంటే ఆ గేట్లు కానీ ఎప్పుడో గాంధీ జయంతికో గాంధీ వర్ధంతికో తప్పితే మనం ఎప్పుడు కూడా ఏనాడు వెళ్ళి గాంధీని శుభ్రపరచలేదు. గాంధీని పిట్టలు వేసిన రెట్టలు కూడా మనం తీయలేని పరిస్థితిలో ఉన్నాము. ఇలాంటి ఆల్రెడీ ఉన్న మండపము, అక్కడ ఉన్న గాంధీ స్టాచ్యూ అది ఎవరికి ఉపయోగం లేకుండా పోయినది. ఒక గాంధీ జయంతికి, ఒక గాంధీ వర్ధంతికే మనం పూలమాల వేసుకోవడానికి, మన ప్రజాప్రతినిధులు వచ్చి పూలమాలలు వేయటానికి, మనం పోయి దండం పెట్టుకోవడానికి పనికొస్తున్నది. ఇదేనా మనం కోరుకుంటున్న గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అండ్ గాంధీ స్టాచ్యూ? ఇలాంటి గాంధీ స్టాచ్యూలు ఎన్నో నిరుపయోగంగా రోడ్డున పడి ఉన్నాయి. దుమ్ము దులపలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనము ఇంత డబ్బులు ఖర్చు చేసి గాంధీ స్టాచ్యూ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఇంతమంది ఫ్యామిలీస్ను, ఇంతమంది ఈ జనులను, సీనియర్ సిటిజన్స్ను, వృద్ధులని, మధ్యతరగతి, పేద తరగతి బడుగు జీవులను, లేకుంటే ఉద్యోగస్తులను, రిటైరీస్ను, ఆర్మీ రిటైరీస్ను, వీళ్ళందరూ కూడా నివసిస్తున్న స్థలాన్ని ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి ఇక్కడ మేము నోటిఫికేషన్ ఇస్తున్నాము గాంధీవర్ సరోవర్ ప్రాజెక్ట్ అనే దీనికోసము మేము అక్విజిషన్కి వెళ్తున్నాము అంటే అది ఎవరికైనా సబబుగా ఉందా? ఇదేనా ప్రజా ప్రయోజనార్థం అనేది? ఇది కాదు అని మేము మా ఘోషను వినిపించుకున్నా కూడా ఇప్పటికీ నిన్న చెప్పిన దాని ప్రకారము ఆర్డీఓ గారు ఏం చేస్తారు ఏంటి అనేది 2 విషయాలు చెప్పారు. కానీ ఆ 2 విషయాలు మీడియాలో, ప్రింట్ మీడియాలో కూడా ప్రచురించడం జరిగింది. ఇవి ఏవి ఇక్కడున్న ప్రజలను శాంతించపరచలేవు. ఇవి ఏవి ఇక్కడున్న ప్రజలకు సంతృప్తిని ఇవ్వలేవు. కాబట్టి మా బతుకు జీవుల్ని మీరు వదిలేసి వేరే ఆల్టర్నేటివ్ డిజైన్సు, ఆల్టర్నేటివ్ ల్యాండ్సు, మిగతా ఓపెన్ ల్యాండ్స్ తీసుకొని మీ ప్రాజెక్టును ముందుకు నడిపించుకోండి.
మేము ఎప్పుడూ కూడా గవర్నమెంట్కు ఎదురుపడి మీ ప్రాజెక్టులను ఆపటానికి మేము ఇక్కడ లేము, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము అని చెప్పేసి అందరికీ చేతులెత్తి దండం పెడుతూ ప్రజాప్రతినిధులకు, మాకు సపోర్ట్ చేస్తున్న ప్రజలందరికీ, మీడియా వాళ్ళకి, ఈ తర్వాత అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము నమస్కరించుకొని మా విన్నతిని విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మీ ద్వారా ఈ సందేశాన్ని గవర్నమెంట్ పెద్దలకు, తర్వాత ప్రాజెక్టు పెద్దలకు, గవర్నమెంట్ అఫీషియల్కి, అధికారులకి కూడా వాళ్ళకి కనువిప్పు కలిగించి మా బ్రతుకులను రోడ్డున పడేయకుండి అని మరొక్కసారి విన్నవించుకుంటూ ఈ విషయాన్ని నేను ఇంతటితో ఆపుతున్నాను. ఈ మా మధు పార్క్ ల్యాండ్ 6 ఎకరాలని ఎక్వైర్ చేయడం కోసం గవర్నమెంటు సామధాన దండోపాయాలన్నీ వాడుతోంది. నిన్న ఆర్డీఓ గారు పిలిచి మా ఆర్డీఓ గారిని కలిసినప్పుడు 50 మీటర్ల బఫర్ జోన్ తీసుకుంటాను, అది గ్యారంటీ, దాన్ని మీరేం ఆపలేరు. 50 మీటర్ల బఫర్ జోన్ తీసుకుంటే మీ అపార్ట్మెంట్లో 40% దాకా వెళ్ళిపోతుంది. అయితే మేము బఫర్ జోన్ను జోలికి వెళ్లకుండా ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చారు మీ మంచి కోసం. ఇట్లా రెండు మూడు రకాలుగా మాట్లాడడం జరిగింది. ఒకవైపు బెదిరిస్తున్నారు, ఒకవైపు క్యారెట్ చూపెడుతున్నారు. సో దీని మీద గవర్నమెంట్కి కూడా ఎట్లాంటి క్లారిటీ కరెక్ట్గా లేదు. రకరకాల ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నారు. ఒక ఇల్లీగల్ స్ట్రక్చర్ అంటున్నారు ఒకసారి. మేము ఆ రోజు ఉన్న ప్రతి గవర్నమెంట్ రూల్ ప్రకారము కట్టిన ఇల్లు, ప్రతి పర్మిషను మన దగ్గర ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యే అసలు మీరు ఇల్లీగల్గా కట్టారు ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు, బెదిరించడానికి. మేమైతే ఫర్మ్గా ఉన్నాం. మా జీబీఎం ఇనానిమస్గా రిజల్యూషన్ పాస్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ మన అపార్ట్మెంట్ని సరెండర్ చేయడానికి వీల్లేదని రిజల్యూషన్ పాస్ చేసింది. మా కమిటీ కూడా ఆ రిజల్యూషన్కి కట్టుబడి ఉంది. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా మధు పార్క్ రిడ్జ్ సొసైటీ యొక్క బాధలు మీకు ఆల్రెడీ మా కమిటీ వాళ్ళు తెలియపరిచారు. నేను కూడా ఒక కమిటీ సభ్యుడిగా చెప్పుకోదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వం మొట్టమొదటి నుంచి ఈ ఎక్విజిషన్ ప్రాసెస్ అన్నదే దాగుడు మూతల కిందే చేస్తుంది. ఎందుకంటే అసలు డిపిఆర్ అన్నది క్లారిటీ లేదు. ఈ ప్రత్యేకమైన ప్రదేశాన్ని, ఈ మధు పార్క్ రిడ్జ్ ఉన్న ప్రదేశాన్ని దేని కొరకు తీసుకుంటున్నారు, ఇక్కడ ఏం చేస్తారు, ఆ విషయాన్ని ఇంతవరకు చెప్పకుండా ఫస్ట్ ఎంఆర్డిసిఎల్ నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ అదే మర్నాడు ల్యాండ్ ఎక్విజిషన్ ఫామ్ సిలో ఎక్విజిషన్ వచ్చింది. దాంట్లో ఒకలాగుంది, దీనిలో ఒకలాగుంది. ఒక దాంట్లో బఫర్ జోన్ అని మాట్లాడతారు, ఒక దాంట్లోనేమో ఎక్విజిషన్ చేయాలి తప్పదు గాంధీ సరోవర్ అని చెప్తారు. సో అసలు దీంట్లో అబ్జెక్షన్స్ తెలపమని కూడా మాకు ఫామ్ సిలో ఇచ్చారు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, మీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి, ఈ ప్లేస్లో మీరు ఏం కట్టబోతున్నారని తెలిస్తే కదా మేము అబ్జెక్షన్ ఇచ్చేది. అన్నీ డైవర్ట్ చేయటానికి రకరకాలుగా మాట్లాడుతున్నారు. గాంధీ గారి విగ్రహం ఇక్కడ కట్టట్లేదు, లేకపోతే గాంధీ సరోవర్ గురించి కాదు, లేకపోతే ఫ్యాక్ట్ చెక్ చేస్తారు, అన్నీ చేస్తారు, ఖండిస్తారు. కానీ మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇక్కడ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏది, ఏం చేద్దాం అనుకుంటున్నారు? గాంధీ గారి విగ్రహమే పెట్టాలనుకుంటే ఆల్రెడీ శ్రీనివాసరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, మా సెక్రటరీ గారు కూడా చెప్పారు. ఏమని ఎన్ని చోట్ల ఉన్నాయి గాంధీ బొమ్మలు, నిజంగానే ఎందుకు ఉన్నాయి అయ్యి? కనీసం వాటిని క్లీన్ చేసే నాదుడు ఉండడు. ఏదన్నా ఆయన పుణ్యతిథో ఏదో వస్తే ఆ రోజున మాత్రం కడిగి కొంచెం సున్నం వేసి మళ్ళీ దండలేస్తారు. ఇక్కడ బాపుఘాట్లో ఉన్న దాన్ని కూడా పరిస్థితి వివరించారు చాలా క్లియర్గా. సో అక్కడే బాగు చేయొచ్చు కదా ఒకవేళ మీరు నిజంగా గాంధీ గారి మీద అంత ప్రేమ ఉంటే. రెండోది, మా అపార్ట్మెంటు చాలా లీగల్గా కట్టబడింది. ఇందులో కాసేపు బఫర్ జోన్ అని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు, కాసేపు గాంధీ సరోవర్ గురించి 50 మీటర్స్ అని చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఈ 60 రోజుల్ని ఎలాగోలాగా పాస్ అని చేద్దామన్న ఉద్దేశం గవర్నమెంట్ నుంచి కనపడుతుంది నాకైతే ప్రత్యేకించి. ఎందుకంటే 60 రోజుల్లోని కన్ఫ్యూజ్ చేసి వదిలేస్తే వీళ్ళు ఎక్కడో చోట తప్పు చేస్తారు, దాన్ని మనం ప్రచారం చేద్దామని. ఆ తర్వాత ముందు కూడా చాలా మీటింగుల్లో ఎమ్మెల్యే గారు కానీ
లేకపోతే ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ప్రతి వాళ్ళు చెప్పేది అదే, ఇది తప్పదండి తీసేసుకోవాలండి అని. సరే దేని గురించి తీసుకుంటున్నారంటే మళ్ళీ మాట దాటేది. డిపిఆర్ మేము చాలామందిని అడిగాం, ఇంతవరకు అది క్లియర్గా రాలా బయటికి. 5,000 కోట్లు అంటే ప్రాజెక్ట్ మొత్తానికి దీని గురించి అని అంటున్నారు, గాంధీ గారి విగ్రహం గురించి అని అంటున్నారు. అని మీరు చెప్పండి దేని గురించి మరి. సో ఇది నేను మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. మేమందరం కూడా మా సొసైటీ తరఫున కానీ మా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కానీ యునానిమస్గా మేము అందరం ఒకటే మాట అనుకుంటున్నాము, ఏంటంటే ఈ ప్రాజెక్టుని కూల్చడానికి అనుమతించబోము ఎట్టి పరిస్థితుల్లో. ఇక్కడ రకరకాల వ్యక్తులు నివసిస్తున్నారు. ఒక 50% పైన 60 ఇయర్స్, నాలాగా 60 ఇయర్స్ దాటిన వాళ్ళం ఒక 50% ఉన్నాము. దాంట్లో మళ్ళీ రకరకాల ఒక మినీ ఇండియాని తలపించేలాగా ఇక్కడ అన్ని ప్రాంతాల నుంచి ఉన్నారు. మీరు అందరూ తెలుగులో కోరారు కాబట్టి తెలుగులో చెప్తున్నాను. బోల్ రहा हूँ, సభీ జగహ సే హై, సభీ స్టేట్ సే ఇధర్ హై కర్కే. స్కూల్ పిల్లలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, అందరూ మధ్య బడుగు తరగతి వాళ్ళే ఇక్కడ ఉన్నది. రూపాయి కూడబెట్టుకుని నాలాగా కొనుక్కున్న వాళ్ళే అందరూ. సో దీన్ని ఇల్లీగల్ అని చెప్పి కాసేపు, లేకపోతే బఫర్ జోన్లో ఉందని కాసేపు, లేకపోతే ప్రజా ప్రయోజనార్థం అని చెప్పి కాసేపు మాట్లాడి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మా అందరిలోనే ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాళ్ళు నేర్పిపోయిన చిలక పలుకులే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. సో అంచేత మా అందరి తరఫున నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టులో ఈ మధు పార్క్ ఉన్న ప్లేస్లో ఏం చేయబోతున్నారు అనేది మాకు కావాలి. అప్పుడే మా అబ్జెక్షన్స్ క్లియర్గా ఇవ్వగలుగుతాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. చలో, జై తెలంగాణ, జై భారత్. ఓకే, వస్తుందా? గాంధీ, మహాత్మా గాంధీ పేరు చెప్పి గాడ్సే పనులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నాన్ వైలెన్స్ గాంధీ గారి ఆయుధం అయితే ఇక్కడ వైలెన్స్ చేసి జనాలను నిర్వాసితులను చేసి, అది కూడా గాంధీ గారి పేరు చెప్పి చేసుడు అనేది చాలా శోచనీయం, బాధాకరం. నాకు తెలిసి నేను అనుకుంటా నిజంగానే గాంధీ గారు ఇప్పుడు కనుక ఉండేది ఉంటే అంత నాన్ వైలెంట్ మనిషి అయినా కానీ మా అమ్మాలీడు వెనక కూర్చున్న వాళ్ళందరూ మాటలు వింటే ఆ కట్టె పట్టుకొని కొడుతుండే కావచ్చు రేవంత్ రెడ్డిని, ఆ రాహుల్ గాంధీని దౌడ వల్ల కొడుతుండే కావచ్చు. నాకు అట్లా అనిపించింది. వాళ్ళ మాటలు వింటుంటే ఆయనకు కూడా కరిగిపోయి ఇట్లా మాట్లాడాల్సిన అనిపిస్తున్నాయేమో. అసలు ముఖ్యంగా ఏంది, ఇది ఇప్పుడు మూసి సుందరీకరణ అనే దాని మీదే చేస్తున్నాడు. ఓ బొమ్మలేమో ఆ రైజింగ్, మొన్న తెలంగాణ రైజింగ్ బొమ్మలు చూపించుకుంటా గ్రాఫికల్గా పెద్ద క్రూస్ బొమ్మలు పెట్టి నేను క్రూసులు ఏడా తిప్పుతారో, సముద్రం తిరిగాడు ఈడ తిప్పుతారా, ఇది మనకు అర్థమవుతలేదు. అసలు ఇది ఒక పిచ్చి ఆలోచన, థర్డ్ క్లాస్ ఆలోచన. ఫస్ట్ నువ్వు మూసి ఏం చేయాలి, దాన్ని మూసి సుందరీకరణ అని అంటే ఫస్ట్ ఆ నీళ్లను శుద్ధి చేయాలి. నీళ్లు శుద్ధి కావాలంటే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకుంటున్నాడు, ఫామ్ హౌస్లోకి వెళ్ళి వచ్చే నీళ్ళల్లో ఇది ఉంటుంది అవి తాగాలని అన్నాడు. దాన్ని మాత్రం ఇప్పుడు సాఫ్ చేయాలి ఇప్పటిదాకా. కానీ నీకు ఏం తొందర వచ్చిందో మాకు ఎరకలే. కానీ ఉన్న ఇండ్లను కూలగొట్టుడు, ఇంకోటి ఈ ఇండ్లు కూలగొట్టుడు ఎక్కడిది, ఈ కూలగొట్టుడు ఈ కట్టినప్పుడు వీళ్ళన్ని కానూన్ ప్రకారంగా పర్మిషన్లు ఉన్నాయి. అప్పుడు మొత్తం ఎవ్రీథింగ్ అప్పుడు డిఫైన్ కూడా కాలే. మా మీటర్స్ ఇప్పుడు 50 మీటర్లు అని చెప్తున్నావు నువ్వు, రివర్ బెడ్ పక్కకు 50 మీటర్లు అని చెప్తున్నావు. అది ఇప్పుడు చెప్తున్నావు, కట్టినప్పుడు లేవు కదా ఆ రూల్స్ అని, ఏం లేవు కదా. ఇప్పుడు నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఇండస్ట్రియల్ వేస్ట్ ఏమైతే వస్తున్నాయో వీడికి దిగంగానే కంపు కొడుతున్నది, ఫస్ట్ ఆ పని చేయి. వీళ్ళని ఎందుకు ఇళ్ళకి వెళ్ళి ఎందుకు ఫస్ట్ తీయాలని చెప్పిన ఆ ఆలోచన ఎందుకు వస్తుందో అర్థమవుతుంది. నువ్వు ఎవరి ఆర్తనాదాల మీద, ఎవరి కంటి శోకాల మీద, ఎవరి శవాల మీద నువ్వు పార్కులు కడతావు. ఇక్కడ రేవంత్ రెడ్డికి నేను రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతున్నా. కానీ చెప్పిండు కదా గాంధీ మునిమానవాడు, చాలా క్లియర్గా చెప్పిండు, గాంధీ కూడా నచ్చదు ఇటువంటి ఆలోచనలు, మీరు వెంటనే విరమించుకోండి అని. ఇటువంటి వాళ్ళ మాటలు మరి వినదలుచుకోలేదు కావచ్చు. ఈ పక్కకి ఎందుకు ఇప్పుడు మొన్న ఈ FTL ఇష్యూస్ జరిగేటప్పుడు, ఈ హైడ్రా ఇదన్నీ ఇష్యూ జరిగేటప్పుడు ఉప ముఖ్యమంత్రి చెప్పిండు, దాదాపు 60కి పైన చెర్ల మీదనే బంగ్లాలు కట్టిరని చెప్పిండ్రు. వాటిని కొట్టు ఫస్ట్. ఇవి చెర్ల మీద లేవు కదా ఇవి, ఫస్ట్ వాటిని చేయి. కాలేజీలు కట్టుకున్నారు కదా బొచ్చడం మంది, కాగా OIC కట్టుకున్నాడు, పెద్ద మల్లారెడ్డి అసొంటోళ్ళు కట్టుకున్నారు. ఇసొంటోళ్ళ మీద చాలా మంది పోరాటాలు కూడా జరిగినాయి కదా. మరి వాళ్ళ గురించి ఏం మాట్లాడు ఎందుకు? ఈ యొక్క మధు పార్క్ సంబంధించినటువంటి వీళ్ళ మీద బట్టి ఈ బెల్ట్ అంతా మొత్తం వచ్చి ఇక్కడనే చేయాలనేది ఏమున్నదో నాకు అర్థమవుతలేదు. చుట్టుపక్కల ఉన్న ఈయనకి నిజంగా ఇప్పుడు తీసుకున్న తర్వాత వాస్తవం కూడా చాలా భూములు వాళ్ళు గవర్నమెంట్ తీసుకొని ఆ పర్పస్ గురించి వాడనటువంటి జాగాలు చాలా ఉన్నాయి. సార్ ఇంతకుముందు చెప్పిన పర్పస్ ఏంటిదని నువ్వు తీసుకునేదో మాకు డిఫైన్ చేయి ఫస్ట్ అనేది. సో నువ్వు తీసుకొని SEZల గురించి తీసుకున్నవి కూడా మళ్ళీ వాళ్ళకే ప్రైవేట్ వాళ్ళు కట్టబెట్టే ప్లాన్ చేస్తారు. మరి ఇవన్నీ మీరేమన్నా ఇక్కడ విలాసాలు చేసేందుకు ఏమైనా చేస్తురా మాకు అర్థమైతే లేదు. కానీ ఏదో ఒక ప్రాపర్గా జరగకుండా
ఏం ప్రాపర్గా ఒక ప్రణాళిక లేకుండా ప్రణాళిక లేకుండా మీరు ఇక్కడికి వచ్చి వీళ్ళను ఈ బంగ్లాలు గులగొట్టి దానికేంది బయట పోయి మేము 60 లక్షలు ఇస్తాము 70 లక్షలు ఇస్తాము లేకపోతే మీరు బయట కొనుక్కుంటేందుకు మేము పైసలు ఇస్తాము ఇంకా రెడీమేడ్ అపార్ట్మెంట్లకు మిమ్మల్ని పంపిస్తామని ఎందుకు పంపించాలి? అసలు అవసరం ఏంది? ఫస్ట్ వీళ్ళెంబడి ఎందుకు పడ్డావు? ఒకవేళ ఇక్కడ నీకు వెడత కావాలనుకో ఫస్ట్ డీప్ లోపలికెళ్ళి మట్టి ఫస్ట్ పూటిక దీదా కదా, దానికి మొత్తం మట్టి అంత ఉన్నది కదా, నువ్వు ఫస్ట్ దాన్ని అసలు ఇండస్ట్రియల్ వేస్ట్ను ఫస్ట్ నువ్వు ఆపే ప్రయత్నం జరిపిందా ఇప్పటివరకు ఎక్కడన్నా? మొత్తం భూమికి పుండైతున్నది, లోపలికి కూడా కొడుతున్నారు. ఈ కాలువలకి ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు మీ ఇడికెళ్ళి పోతే అంతా నురిగే ఉంటుంది, ఇక్కడ నుంచి చూస్తే అంతా నురిగే ఉంటుంది. గదంతా చేయకుండా ఇప్పుడు జనానికి ఒకటి ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇల్లీగల్ స్ట్రక్చర్లో కడుతున్నారు. నేను సమాజం కూడా తెలంగాణ సమాజం కూడా ఇక్కడ చెప్తే ఇక్కడికి వచ్చినాక చూస్తే అనిపిస్తుంది. ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారట, ఎక్స్ సర్వీస్ మెన్లు, మేజర్లు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారట, పెద్ద పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నారు. అంటే బార్డర్లో పోయి తుపాకులు బట్టి మనకు రక్షణ కొట్లాడినటువంటి వాళ్ళను ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కాడికి వచ్చింది. కలం వీరులు ఉన్నటువంటి జాగా ఇది, వాళ్ళు అన్ని చూసుకుంటే ఉన్నారా? మా కే శ్రీనివాస్ అన్న ఇల్లు ఉన్నది, చక్రపాణి గారి ఇల్లు ఉన్నది, ఇప్పుడు వైస్ ఛాన్సలర్ ఉన్నారు కదా, అటువంటి వాళ్ళ ఇల్లు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు అన్ని చూసుకొనే తీసుకున్నారు కదా. ఇప్పుడు వచ్చి వాళ్ళని ఏడిపించుడు ఎక్కడిది? వాళ్ళ కుటుంబాలను ఏడిపించుడు ఎక్కడిది? వాళ్ళకి నిద్ర లేకుండా చేసేది ఎక్కడిది? ఇది చాలా 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 హేయనీయమైన చర్య. నువ్వు నిన్ననే ఒకటి మిలిటరీని పంపించి నీ సిఆర్పిఎఫ్ పోలీసులను పంపించి ఖమ్మంలో చేసినటువంటి ఉదంతంతో నువ్వు సగం బద్నాం అయిపోయినావు. ఇప్పుడు ఇటువంటివి కూడా చేయకుండా ఉండాలి. వీళ్ళందరూ ఒకవేళ నిజంగా నువ్వు చేసేది ఉంటే ప్రజలు ఫస్ట్ ఏమనుకుంటారు అనేది తినాలి కదా. రోటీ కపడా ఆర్ మకాన్, కూడు గుడ్డ నీడ అనేది ఇవాళ అసలే హైదరాబాద్లో చాలా ఇబ్బందిగా ఉన్నది. అటువంటిది ఏదో పైసా కూడబెట్టి లోన్లు కట్టుకుంటా వాళ్ళు సగం కడుపుకు తిని ఒక డ్రీమ్, ఒక ఇల్లు అనేది ఎట్లయితే పక్షులకు చెట్ల మీద పోయి ఆడిడ తిరుగుకుంటే ఎట్లుంటారో మనుషులు కూడా గట్టినే చేసి ఒక ఇల్లు తీసుకొచ్చుకుని కట్టిన తర్వాత ఉన్న పరంగా దాన్ని లేపేసేస్తా అన్నట్టుగా బుల్డోజర్లు తీసుకొచ్చి లేపుతా అనేది అయితే చాలా సమాజం మొత్తం తిరగబడాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళందరూ ఏంటంటే కేవలం పైసలకు చేస్తున్నటువంటి తతంగాలు ఇవన్నీ. దీని వెనక అసలు ఏంది రహస్యం అనేది ఇప్పటిదాకా అసలు ఎక్కడ తెలిసే పరిస్థితి లేదు కదా. మళ్ళా చెప్తున్నా ఏంటంటే ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఉన్నాయో మీరే బయట పెట్టి మీరే చెప్పినటువంటి చెర్ల మీద కట్టినటువంటి ఉన్నాయి కదా, అవన్నీ ఫస్ట్ కూలగొట్టిన తర్వాత అప్పుడు వీళ్ళకి నోటీసులు ఇవ్వండి, వాళ్ళకి నోటీసులు. ఇప్పుడు మీరే చెప్పిండ్రు ఆ బఫర్ జోన్లల్లా ముఖ్యమంత్రి గారి అన్న ఇల్లు కూడా ఉన్నది కదా, తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉన్నదని చెప్పారు కదా. ఇదంతా ఇంకా దూరం ఉన్నది. మరి ఆయన ఇల్లు ఎప్పుడు కూలగొడతావు చెప్పు? ఆయన ఇల్లు కాడికి వచ్చినప్పుడు వాళ్ళు సేఫ్ అయిపోయారు. ఇక్కడ కూడా ఎవరైనా ముఖ్యమంత్రి అన్నదమ్ములదో లేకపోతే వాళ్ళ సుట్టపోలేదో ఎవరు దాన్ని ఇల్లు ఉంటే వీళ్ళు సేఫ్ ఉంటుండే కావచ్చు. కానీ వీళ్ళకి పైసలు లేవు, వీళ్ళు కష్టపడి కట్టుకున్నాయి. మీరేమో దందాలు చేసి కట్టుకున్న బాపతి కదా. ఒక్క ఫామ్ హౌస్ అన్న తీసిండ్రా ఎక్కడదన్నా? ఇప్పుడు 111 జీవోనేమో ఫ్రీ చేస్తున్నారు. దీనిలో ఇంకొక విషయం నేను ప్రజలకు కూడా చెప్పదలుచుకునేది ఏంటంటే అసలు ఈ నది ఎక్కడ పుట్టింది? ఇది అనంతగిరి గుట్టలలో పుట్టింది. ఆడికెళ్ళి తొవ్వ మొత్తం నువ్వు సాఫ్ చేయి. ఫస్ట్ నదిని చంపి పడేసినావు కదా నువ్వు. నది కుత్కె మీద కాలు పెట్టి తొక్కేసిరు మీరు మొత్తం. దామగుండం దగ్గర ఈ 2 ఈసామూసా నదులు వచ్చి ఇక్కడ కలుస్తున్నాయి. ఎందుకు? 48 ఇక్కడ గాంధీ బొక్కలు కలిపిర్రు, బుడిది కలిపిర్రు అని చెప్పి కదా ఇప్పుడు మీకు ఇదంతా కావాల్సింది. ఇప్పుడు వీళ్ళందరూ బుడిది కావాలనా? దాని నదికి ఫస్ట్ జీవం పోయి తొవ్వల ఎవరెవరి రియల్ ఎస్టేట్ దందాలు ఉన్నాయి, ఎవరెవరి ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎవరెవరి ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఏ లీడర్ల ఫామ్ హౌస్లు ఉన్నాయి, కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉన్నాయా, కేటీఆర్ ఫామ్ హౌస్లు ఉన్నాయా, రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్లు ఉన్నాయా, లేకపోతే బీజేపీల ఫామ్ హౌస్లు ఉన్నాయా, ఎవరెవరు ఫామ్ హౌస్లు ఉన్నాయా మొత్తం ఫస్ట్ దాని అక్కడికి వెళ్ళి నీ సుందరీకరణ మొదలు పెట్టేది నది ఎక్కడ పుట్టిందో అక్కడి నుంచి స్టార్ట్ చేయి. నువ్వు గోదావరికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కలుపుతా ఇదేందే నాకు అర్థమైతే లేదు. ఫస్ట్ దాని చేయి, అక్కడి నుంచి తీసుకురా. అక్కడి నుంచి తీసుకొచ్చినాక ఇటు దానికి వచ్చినప్పుడు చూద్దాం, ఈ అపార్ట్మెంట్ కాడికి వచ్చినప్పుడు, ఈ కాలనీల కాడికి వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. అవన్నీ పక్కకు పెట్టి వీళ్ళ మీద ఏం కక్ష కట్టినట్టు ఇక్కడికి వచ్చి గిజ్జేసుడు ఎక్కడిది అంతా? అంటే మీ లోపల ఏదో ఉన్నది, మీ వెస్టర్న్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఇవన్నీ మీకు కావాల్సిన కాడ ఉలగొడుతున్నారు, మీకు కావాల్సిన భూములు తీసుకుంటున్నారు. లేకపోతే నీకు ఇక్కడ పెద్ద గాంధీ విగ్రహం అక్కడెక్కడ పటేళ్ళు కట్టిరు కదా, పేదది కట్టి నేను మొత్తం ప్రపంచం అంతా గాంధీ విగ్రహం కట్టిన మొగోని నేనని చెప్పి 3 ఫీట్లు ఉన్నోని నేను గంత పెద్ద ఫీట్లు గంత పెద్దది కట్టినా అని చెప్పని నీకు చెప్పుకునేటువంటి పొంగనాలు చెప్పుకునేటువంటి ఆలోచన ఉన్నదేమో. పోయి ఆ గాంధీ అసలు గాంధీలకు ఏం పట్టింపు? అసలు గాంధీ వాళ్ళు చెప్తున్నది వద్దురా నాయన అంటే ఈ నకిలీ గాంధీ బ్రోకర్ వచ్చి ఇక్కడికి వచ్చి నేను బంగ్లా కడతా అంటుంది. అరే ఏ మాత్రం మనిషి అయ్యేది ఉంటే మీకు మానవత్వం అనేది ఉంటే, మానవ విలువల మీద ఏమన్నా ఉంటే, ఒక ప్రేమ అనురాగాల అసొంటి ఏమన్నా ఉండేది ఉంటే వీళ్ళ మాటలు ఒక్కసారి వినేయా? మీ ఇంట్లోనే ఇనుమని చెప్పు. కొద్దిగానన్నా సోయికి రాని అన్నం తింటురా, గడ్డి తింటురా తెలుస్తలేదు, మొత్తుకుంటారు కదా. ఇప్పుడేం మునిగిపోతుందా తెలంగాణ? మునిగిపోతుందా భారతదేశం? మునిగిపోతుందా ఇప్పుడు ఇది కట్టకపోతే?
గాంధీ విగ్రహాలే అవసరం లేదు అసలు, ఇక్కడ ఏ విగ్రహాలు కూడా అవసరం లేదు. ఈ ఒక గీ పైసలు పెడితే ఒక 2 జిల్లాలల్లో మొత్తం ఉచిత విద్య ఇవ్వచ్చు, ఉచిత వైద్యం ఇవ్వచ్చు. మీరు 5,000 కోట్లు పెట్టి నాశనం పట్టిస్తారు కదా పైసలు, పబ్లిక్ పైసలు, ట్యాక్సులు కట్టిన పైసలు, జనం పైసలు దోపిడీ చేసి నాశనం పట్టిస్తారు కదా మీరు. ప్రజలు కూడా ఆలోచన చేయండి, వీళ్ళు ఏది ఇల్లీగల్గా చేయలేదు, వీళ్ళు కట్టినప్పుడు అన్ని పర్మిషన్లు ఉన్నాయి వీళ్ళకి ఇక్కడ. ఎందుకంటే ఒక దుష్ప్రచారం వీళ్ళ మీద దుమ్ముబోసుడు. మనిషిని ఫస్ట్ ఒక కుక్కని చంపాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని పిచ్చి కుక్క అని చెప్పి ప్రచారం చేయాలంట. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది వీళ్ళు తప్పు చేస్తున్నారు అనేది ఒక ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పిచ్చి కుక్కలు లేక బ్రాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలో అంత పిచ్చోళ్ళు కాదు, మీరు చెప్తే నమ్మేటువంటి పిచ్చోళ్ళు కాదు. సో వీళ్ళ దగ్గర అన్ని కానూన్ ప్రకారం అన్ని కాగితాలు ఉన్నాయి. నిన్న కూడా అక్కడ కోర్టు ఆర్డర్లు ఉన్న తర్వాత కూడా దాన్ని వీడియో తీసేందుకు పోయిన రఘును, శ్రీను అందరినీ, మీడియా జర్నలిస్ట్ అందరిని తీసి అరెస్ట్ చేసిరు. ఇగో ఇవి ఎక్కువ కాలం నడవాయి. నువ్వు నిన్ననే బ్రాండ్ చేసిన నువ్వు రజాకార్లను తలపెట్టే తీరుగా హింసాయుతంగా గాడ్సే రజాకార్లను మరిపించేటట్టున్నావు నువ్వు. ఈడ రజాకార్ రేవంత్ గారు మీ ఆలోచనలు మానుకోండి, లేకుంటే ఇక్కడ నుంచి తిరుగుబాటు వస్తుంది. మీరు అక్కడ చేసినట్టు ఇక్కడ కూడా వచ్చి మీరు బుల్డోజర్లు కనుక పట్టుకొని వస్తే ఇక్కడ ఎవరో ఒకరు పెద్ద మనిషి ఇక్కడ కనుక ఒక్క సావు కనుక ఇక్కడ అయినా కానీ నిన్ను వదిలిపెట్టే ముచ్చటలేదు. ఇప్పటికే వదిలిపెడతలేం నిన్ను. వాళ్ళు చాలా పూటకు గడియకు గండం అవుతుంది. ఇంట్లో ఎంతమందికి గుండెపోట్లు ఎంతమందికి వస్తాయో తెలియదు. గుండెకు సంబంధించినటువంటి రోగాలు మీరు మీ ప్రభుత్వం పెట్టే పనులకు, ఒత్తిడిలకు, మానసిక ఒత్తిడిలకు. మొన్న కదా ఒక రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఐని ఎట్లయితే మీరు వాళ్ళకు రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ రాకుండా చేస్తే ఒత్తిడికి లోనయ్యి భార్యాభర్తలు ఇద్దరు హాస్పిటల్ అయ్యి ఒకరు చచ్చిపోయిన తర్వాత మేమందరం పోయిన తర్వాత ఈ సోయినోళ్ళు అదే రాత్రి 67 లక్షల రూపాయలు బ్యాంకులు వేసారు. అంటే ఒకరు చచ్చిపోతే కానీ మీకు రాదా? ఇప్పుడు ఇక్కడ కూడా అటువంటి జరగాలనా? అందరు పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ, సోయికిరా అందరు. మీ అమ్మ నాయన లేకపోతే మీ పిల్లలకు అమ్మమ్మల నాయనమ్మల వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ భవిష్యత్తు ఏంటిది, వాళ్ళ ఆర్తనాదాలు వినాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. వెంటనే దీన్ని విరమించండి. మీరు నిజంగా గాంధీ భక్తులైతే మీరు గాంధీ అనే మీరు మీ పార్టీ అధినాయకత్వము ఇది కనుక గులగొడితే తెల్లారి నుంచి వాడిని రాహుల్ అని పిలుద్దాం, ప్రియాంక అని పిలుద్దాం, అంతా సోనియా గినియా అని పేర్లు పిలవాలి. గాంధీ అని కూడా పక్కకు తీసి పడేసాలి. వాళ్ళ పార్టీ హెడ్స్ ఉన్నారు కదా, మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటి నుంచి ఇది బంద్ చేస్తేనే వాళ్ళని మళ్ళీ గాంధీ అనాలి, లేకపోతే ఆ గాంధీ అనే పేరు కూడా తీసి పడేసాలి. ఎందుకంటే గాంధీ పేరు మీద ఉన్నటువంటి కలంకం చేస్తున్నారు వీళ్ళు. ఈ ఆర్డీఓ వెంకటరెడ్డి కాదు, ఇదంతా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి జరుగుతున్న అంశం ఇదంతా. వాళ్ళు అట్లే మాట్లాడతారు. అబ్బా హీ హూ ఫియర్స్ ఫెయిల్స్, గాంధీ చెప్పింది. ఇది భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ భయపడితే మనం ఓడిపోతాం. ఇక్కడ గావిడ ఆడియో వచ్చి ఇక్కడ కూర్చుంటే ప్రజలతో పెట్టినటువంటి జితగాళ్ళు వీళ్ళంతా. వాళ్ళు చెప్తే భయపడేది ఎక్కడ? భయపడాల్సిన అవసరం లేదు. గట్టి కూర్చొని చూడండి, ఒక్కరి మీద చేయబడి ఇక్కడ రక్తపాతం కానీ మొత్తం ఇక్కడ దేశం మొత్తంకి వెళ్ళి ఉన్నారు కదా, మొత్తం ఎక్కడెక్కడ నుంచో ప్రకటనలు రావాల్సిందే. ఈ ప్రొటెస్ట్ ఇక్కడిది ఢిల్లీ దాకా పోవాలి. ఈ ప్రొటెస్ట్ ఈ అపార్ట్మెంట్ పేరు ఢిల్లీ మొత్తం తెలవాలి. అట్లా పోరాటం ఇక్కడ కనుక జరిగేది ఉంటే ఎవరి తరం కాదు ఇక్కడికి వెళ్ళి తీసేది. నేను అదే అంటున్నా కదా, నువ్వు బఫర్ జోన్ అనేది ఇప్పుడు కట్టేటప్పుడు బఫర్ జోన్లే లేదు. ఇది నువ్వు తర్వాత బఫర్ డిక్లేర్ చేసుకున్నావు, 50 మీటర్లే తర్వాత డిక్లేర్ చేసుకున్నావు. 2010 తర్వాత వచ్చింది అది. ఇది కట్టింది ఎప్పుడు? 2009కే ఇక్కడ 14-15 మంది అపార్ట్మెంట్లకు వచ్చినారు. ఇది కట్టింది 2003-2004లో కట్టిండ్రు. మరి అప్పటికి లేదు కదా రూల్. ఇప్పుడు నువ్వు కొత్తగా రూల్ తీసుకొచ్చి కూలగొడతా అంటే ఎట్లయితుంది? ఇంకొకటి, నువ్వు మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం కానూన్ ప్రకారంగా ఉన్నాయా? చెర్లలో కట్టిరని నీ ఉప ముఖ్యమంత్రి చెప్పిండు కదా ప్రెస్లో పెట్టి. వాటిని గులగొట్టబ్బా. పెద్ద వాళ్ళ ఫామ్ హౌస్లు ఉన్నాయి ఇల్లీగల్గా, వాటిని గులగొట్టున్నాయి. అదే చెప్తున్నా కదా, దామగుండంకి వెళ్ళి ఇక్కడ దాకా తోవాల ఎన్నెన్ని ఎక్కడెక్కడ మూసిని కబ్జా చేసిండ్రో అవన్నీ ఖాళీ చేయరు. ఖాళీ చేసినాక ఇడికి రా ఫస్ట్. ఇది అలా లేదు మళ్ళీ చెప్తున్నా. అదేమో డైరెక్ట్ నది బొడ్డుల నది గర్భంలో కట్టిండ్రు బంగ్లాలు, ఫామ్ హౌస్లు మొత్తం. అవి గులగొట్టని ఫస్ట్, అవన్నీ ఉన్నోని అవి గులగొట్టి ఇడికి రా. నువ్వు ఎక్కడ ఆడికెళ్ళి కదా నది ఎక్కడికెళ్ళి వస్తాయి? ఆడ వర్షాలు పడితే ఈ నది వస్తుంది. వీళ్ళు మొత్తం కబ్జాలు చేసి ఆడికెళ్ళి నదిని మొత్తం బంద్ చేసేసి ఇప్పుడు నేను గోదావరి నీళ్ళు తీసుకొచ్చి జనానికి నీళ్ళు తాగిపిస్తాను కథలు చెప్పుడు ఎక్కడ తప్ప నాకు అర్థం కాదు. ఇక్కడ నుంచి పోయేట కింద మొత్తము పోయేదంతా కెమికల్సే కదా, విషపు నీళ్ళు ఇవన్నీ. దాన్ని ఫస్ట్ సెటరేట్ ఇప్పుడు పారుతున్నాయి కదా, దానిలో విషం పారుతుంది. అది నీళ్ళు కాదు పారేటి, తాగుడు కాదు కదా, దానిలో కాలు కూడా పెడితే రోగాలు వస్తాయి. సో అవి ఫస్ట్ చేయి. అంటే నువ్వు ఇండస్ట్రీస్ అన్ని మొత్తం ఇండస్ట్రీస్కి వెళ్ళి వచ్చేటి వేస్ట్లన్నీ మొత్తం బంద్ చేయాలి కదా. దానికి ఏంది ముఖ్యమంత్రి దాకా పైసలు పోతాయి.
కిందున్న ఆఫీసర్ కాడికి వెళ్ళి మొదలు పెడితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వెళ్ళి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా కమిషన్లు పోతాయి కాబట్టి అవి నడుస్తున్నాయి. మళ్ళీ కమిషన్లు కంపెనీలు కూడా వాళ్ళలో సంబంధించినట్టే ఉంటాయి కదా, అవి బంద్ చేయి ఫస్ట్. నువ్వు అవి సాఫ్ చేసి మాకు ఒక నిజంగానే ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ కానీ ఈయన నిజంగానే మంచి పని చేస్తున్నాడు, మంచి నీళ్ళు పోతున్నాయి ఇక్కడ వీడికెళ్ళి మొత్తం అక్కడ దాకా దామగుండం దాకా మొత్తం సాఫ్ చేయని ఫస్ట్. అంటే వీళ్ళకి నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే మిగిలినది అంటే దీన్ని మొదలు పెడతామని చెప్పేసి అంటున్నారు కదా. నష్టపరిహారం దేనికి ఇవ్వాలి, దేనికి ఇస్తారు నష్టపరిహారం? ఎన్ని కోట్లు ఇస్తారు నష్టపరిహారం? ఇంటికో 15-20 కోట్లు ఇస్తారా చెప్పండి. 20 కోట్లు ఇస్తారా ఇంటికి? 450 ఫ్లాట్లు ఉన్నాయి ఇలా, 2500 మందికి పైన ఉన్నారు. ఇమని చెప్పండి. నష్టపరిహారం ఏం నష్టం? ఇలా కూడా మానవ సంబంధాలు ఉన్నాయి. ఒక ఇది కలల గూడులు ఇవన్నీ, ఉట్టిగా పిటగూళ్ళు కాదు తీసి అవతల పడేస్తేందుకు. అందుకని అంటున్నా ఒక ఇంటీరియర్ ఒకటే కాదు, ఈ జాగతోటి ఈ ప్రాంతంతో మమేకమై వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు మిలిటరీలు వచ్చి ఇక్కడ ఉన్నారబ్బా, వాళ్ళకి ఈ ప్రాంతంతో ఇక్కడ ఏదో అటాచ్మెంట్స్ బిల్డ్ అయిపోతాయి. దానికి ఏం విలువ కడతారు? మానవ సంబంధాలకు ఏం విలువ కడతారు? నా పక్క పండు ఉండే చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి సంబంధాలు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. పొద్దుగా లేసే వీళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబంతో అనుబంధాలు ఉన్నాయి, ఆప్యాయతలు ఉన్నాయి. దానికి ఏం విలువ కడతారు ముఖ్యమంత్రి? ఇది ఇల్లీగల్గా కట్టింది కాదు కదా, కానూన్ ప్రకారంగా కట్టింది. నువ్వు ఇల్లీగల్గా వస్తున్నావు ఇక్కడికి, నీ కానూన్లు తర్వాత చేసుకున్నావు. ఇల్లీగల్ ఉన్నాయి, వేలాది ఉన్నాయి కదా, 1000 కోట్లకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి కదా, దాని మీద పోమని చెప్తున్నాం కదా. అవి గులగొట్టి ఇడికిరా. ఏదో చూపించి నేను పార్కులు చేస్తా, క్రూసులు తిప్పుతా, పగలగా లేవడానిడా క్రూసులు ఎడ తిరుగుతాయి? బొమ్మలు దేని పెట్టిండు? క్రూసులు సముద్రంలో ఉంటాయి, పడవల బొమ్మలు కూడా కాదు ఆయన పెట్టింది. ప్రపంచం అంతా పిలిచి ఆడ పెట్టి ఇండియా రైజింగ్, తెలంగాణ రైజింగ్ అని పెట్టి మొత్తం ఫ్లెక్సీలు పెట్టి దానికి 1000 కోట్ల రూపాయలు పెట్టిండు కదా. ఇక్కడ తిరుగుతాయా? దీనిలో సముద్రాలు తిరిగేటి క్రూజులు తిరుగుతాయి, ఇలా లాంచులు కూడా తిరిగి ఇలా అవన్నీ పెట్టి కథలు పెట్టి జనానికంతా భూలోక స్వర్గం చూపిస్తుండు. క్యాజువల్స్ ఇన్ ఎయిర్, గాలిలో మిడల్ చూపిస్తుండే ఆయన పెద్ద మనిషి ముఖ్యమంత్రి. సో ఇవన్నీ గిరిహారాలు ఇవన్నీ వాళ్ళు ఇల్లీగల్ ఉండి ఏదో వస్తే వేరు విషయం, కానీ పైసలు పెట్టి చెమట ఆ రోజు వాళ్ళు కట్టినప్పటి లోన్కు 1000 రూపాయలకి ఇవ్వాలి, 8000 కావాలి. మరి అట్లా అంటే ఇప్పటికీ నువ్వు ఎట్లా మానవ సంబంధాలకి ఇవన్నిటికీ దేనికి విలువ కట్టలేని కాబట్టి అప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టిన పైసలకు కూడా నువ్వు దానికి దేనికి కూడా సరితూగదు, ఎక్కడ కూడా సరితూగదు. కనుక ఇవన్నీ బక్వాస్ ఆలోచనలు, ఫాల్తూ ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు బంద్ చేసేయాలి. ఇదంతా సమాజం ఇక మొత్తం హైదరాబాద్ అంతా సుందరంగా ఉన్నది, ఒకటే సుందరంగా లేదా ఎట్లా చెప్తారు? మొత్తం ఇక ఆడబోతారా, కంపు కొడుతుంది, ఆడి పోయినా కంపు కొడుతుంది, ఇట్లా ముక్కల కాడికి పోతాక సాఫ్ చేయమని దిగంగానే కంపు కొడుతుంది. ఊర్లలో ఏంది నడి రోడ్ల మీద చెత్త ఉన్నది, చెత్త చేసే శాతం అయితే లేదట, కానీ మొత్తం సుందరీకరణ చేసి ఇక ఈయన వచ్చి అబ్బా ఇక అడపోయి సంసారాలు చేస్తారు పోయి మనుషులు. వీడికి వచ్చి బడే చెప్తారా అర్థం కాదు. పార్కులు కడితే సుందరీకరణ, కట్టుకోపో బొచ్చడు జాగాలనే కదా, ఇక్కడనే ఎందుకు రావాలి? ఓపెన్ ల్యాండ్ బొచ్చడు ఉన్నది. అగో 2,000 కోట్ల ఇప్పుడు ఎల్ఎన్టీ ఉంది సంబంధించి 200 ఎకరాలు తీసట ఎల్ఎన్టీ తీసుకుంటాట. ఆయనకి ఎక్కడో ల్యాండ్ లావాదేవీల దగ్గర ఇబ్బంది వచ్చిందట, ఆ ఎల్ఎన్టీ దగ్గర గుంజుకుంటాడట. ఇప్పుడు అది ఏం చేస్తాడో ఆ భూమి అమ్ముతాడట. కట్టుకోసంటి బొచ్చడు భూములు ఉన్నాయి కదా, గాడ కట్టుకో. ఇంకా కాకపోతే ఇక్కడ వీళ్ళకు పెద్ద గోడగట్టు మూసి ఇప్పుడు ఫుల్ అయినా కానీ రాదు కదా ఇక్కడికి, పేద గోడగట్టు ఇక్కడ. ఎంత పెద్ద గోడగట్టు దాని కిందికెళ్ళి లోతులోకి వెళ్ళి నీళ్లు తీసుకపో. ఇంకా నువ్వు క్రూజులు నడిపేది ఉంటే కిందికి పోయినాక నడుపుకో. ఆడికెళ్ళి పోయి నువ్వు నీ కుటుంబము నీ మంత్రులు మంత్రిమండలి అంతా పోయి మేడారంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టారు కదా, గట్ల వారానికి ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకో, మాకేం ఇబ్బంది ఏం లేదు. కానీ ఇది ఎక్కడిది నాకు అర్థం కాదు. దొంగలు ఇళ్ళల్లో అందరు కలిసి ఉన్నారు అబ్బా, ఎక్కడ ప్రతిపక్షం? అంత ప్రజా వ్యతిరేక పక్షమే ఇదంతా. మొత్తం నీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఎంఐఎం వాళ్ళ కాడికెళ్ళి ఉన్నారు, అందరు ఉన్నారు. ఎవరు లేని ఎవరు చెప్పు? ఉండేది ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడాలి, ఒక్కొక్కటి ఇక్కడికి వచ్చి కూర్చొని టెంట్లు వేసుకొని కూర్చోవాలి. ఆపోజిషన్ అనేది నిజంగా ఉండేది ఉంటే హరీష్ రావులు వాళ్ళే ఉన్నాయి భూములాడ, మంది ఎక్కడి ఏం చెప్తాం? కాలేజీలు ఎవరి ఉన్నాయి? ఓవైసీ దాని మీద కాలేజీ లేదా, బంగ్లా లేదా, ఇల్లీగలే కదా షెర్ల మీద. ఇప్పుడు ఎవరోని ఫామ్ హౌస్లు అన్ని వాళ్ళేనే. ఇప్పుడు నువ్వు 111 జీవో కాడికి పో, మొత్తము అవినీతి చేసిన ఆఫీసర్లు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు గిట్లా నిజాయితీ కొట్లాడితే గిట్లు ఉండరు అబ్బా. నిజాయితీ కొట్లాడారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉన్నారు. కాకుండా అవినీతి చేసేదంటే వాళ్ళు కూడా ఎక్కడనే ఉంటుండే, వీళ్ళు కూడా 111 జీవో గ్యాంగ్ ఉంటుండే. ఇది కాదు, 111 కాదు, ఇది పేదోళ్ళకి సంబంధించింది. కష్టం పడి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళంతా. నువ్వు ఆడిపోయిన ఆడు తెలుస్తుంది అంతా వాళ్ళే ఉన్నాయి. వాళ్ళు ఎందుకు వాళ్ళు కూడా కొట్టుకుంటారు? వానికల్లా వాళ్ళు ఏళ్ళు పెట్టుకుంటారా? పెట్టుకోరు. వాళ్ళందరూ ఒకటే, నువ్వు మంచిగానే ఉండు, నేను మంచిగానే ఉంటా. ఈయన వచ్చినాక చాలా ముచ్చట్లు చెప్పిండు కదా, అందరు కలిసి ఉన్నారు. అంతేందుకు దామగుండం పోతుంటే మొత్తుకుంటుంటే పోయింది కదా, అడవి మొత్తం నాశనం చేసేసారు కదా. అందుకని ఆపోజిషన్ ప్రజలే
చైతన్యం కావాలి, ప్రజలు తిరుగుబాటు చేయాలి. ప్రజలు పైసలకు ఓట్లు అమ్ముకుంటే ఇటువంటి దరిద్రులు వచ్చి మనల్ని వెళ్తారు. అది ఆపోజిషన్ అయినా రూలింగ్ అయినా అంతే. తాగుడుకు ఇటువంటి వాటికి అలవాటు పడతాయి. ఇది అభివృద్ధా? జనాల శవాల మీద బంగ్లాలు కట్టేది అభివృద్ధా? ఏంది అభివృద్ధి అంటే? ఎవరికైనా రోగం వస్తే పోగానే ఏ హాస్పిటల్కి పోయినా కానీ ఫ్రీగా ట్రీట్మెంట్ కావాలి, అవుతుందా? ఈడికెళ్ళి ఆడి పోయినాక ఫస్ట్ వాడు పైసలు లేనిది వాడు అలవే చేయడు, హాస్పిటల్లో తీసుకోడు. బడికి పోవాలని చదువుకుంటా అంటే నాకు బడి కావాలి. బడి కాడికి పోతే బడి ఎక్కడిది? బడి లేదు, మన లేదు, టీచర్ లేరు, టాయిలెట్ లేవు, ఏం లేవు. గవర్నమెంట్ దగ్గర పోవాలంటే గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ దగ్గర పోవాలంటే లక్షలు కట్టాలి. అభివృద్ధి దేనిదబ్బా? అభివృద్ధి ఈ మనుషులను గులగొట్టి పార్కులు కడితే అభివృద్ధి అవుతుందా? సంతోషంగా సుఖశాంతులతోటి సుభిక్షంగా ఉండాలి. అట్లా ఉన్నదాన్ని అభివృద్ధి అంటారు. దేని అభివృద్ధి ఏంది ఎక్కడిది? మా ఇంట్లో ఇట్లా పొద్దున్న లేస్తే రాత్రి వరకు అసలు ఏమవుతుందో ఏం కానుందో బిక్కు కూర్చుంటారా? ఇవి కాదు అభివృద్ధి. రోడ్లు వేయంగానే అభివృద్ధి, ఇక్కడ పార్కులు కట్టంగానే అభివృద్ధి కాదు. జనము జీవన విధానంలో వాళ్ళ స్టాండర్డ్స్ కనుక పెరిగితే దాన్ని అభివృద్ధి అంటారు. ఇదేం అభివృద్ధి? ఇది కాదు, ఇదంతా ఇది విధ్వంసం. ఈ విధ్వంసానికి వ్యతిరేకంగా మనం మాట్లాడతాం ఇల్లీగల్గా. అందుకే గోడలు కట్టమంటున్నావు కదా, నీకంతా సోయిన్నోను అయితే గోడ కట్టు, 20 ఫీట్ల గోడ కట్టు, దాని మీద లాన్ చెయ్యి. ఇలా చేస్తురుగా బంగ్లాల మీద కూడా గార్డెనింగ్ చేస్తున్నారు, చెయ్యి. వీడ పిల్లలు ఆడుకుంటేందుకు చెయ్యి, పార్క్ చెయ్యి, నువ్వేం చేస్తావు వీడు చెయ్యి, గోడ లేపి చెయ్యి. చెప్తున్నాం కదా, బొచ్చడి స్థలం కూడా ఉన్నది ఇక్కడ. ఓకే, थैंक यू सर. एक क्लैरिफिकेशन. ओके, जो आरडीओ सर का स्टेटमेंट है ये इलीगल स्ट्रक्चर है. जोर से बात. अच्छा, आरडीओ सर का जो स्टेटमेंट है उसके अगेंस्ट एक हमारा एक रिप्रेजेंटेशन है या सबमिशन है. मैं यहाँ पे 10 साल से रह रहा हूँ. 2016 में मैं यहाँ पे आया हूँ. इस जगह मैंने फ्लैट लिया है. उनका क्लेम ये है कि 2012 में है ना इस मूसी रिवर का बफर जोन रिवाइज किया गया था. मेरा क्वेश्चन ये है आरडीओ सर से और गवर्नमेंट से कि अगर 2012 में ना बफर जोन रिवाइज किया गया था तो आगे के रजिस्ट्रेशन, फ्लैट्स के रजिस्ट्रेशन कैसे अलाउ किए गए? एक वो. दूसरा पॉइंट ये है कि आज भी है ना हम लोग अपने है ना सालों साल हम लोग हमारे टैक्स पे कर रहे हैं. आज भी गवर्नमेंट हमसे टैक्स ले रही है, वो किस बेसिस पे ले रही है? और थर्ड पॉइंट, जिस दिन नोटिफिकेशन आया उसके जस्ट कुछ दिन पहले एक बंदे ने इस सोसाइटी में एक फ्लैट खरीदा. गवर्नमेंट के पास गवर्नमेंट को अगर ये पता था कि इसका रिवाइज हो गया है स्ट्रक्चर, बफर जोन, और ये स्ट्रक्चर अगर इलीगल है तो यहाँ पे रजिस्ट्रेशन कैसे अलाउ किया जा रहा है? ये गवर्नमेंट को पूछना और सोचना ज़रूरी है. थैंक यू.